చలికాలంలో వారికోస్ వెయిన్స్ పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? నమస్తే ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ శ్రీధర్ దేవుని, ఇంటర్వెన్షన్ ఐడియాలజిస్ట్ని. చలికాలంలో చాలామంది పేషెంట్స్కి ఈ వారికోస్ వెయిన్స్ చిట్లి రక్తం దానికదే బయటకు వస్తుంటుంది. ఇలాంటి పేషెంట్స్ అందరు చేసే తప్పులు ఏంటంటే, చాలామంది కూడా చలికాలం అనగానే ఎక్కువ వేడి నీళ్ళతో స్నానం చేస్తుంటారు. ఎక్కువ మసులుతున్నట్టు గానీ, మరుగుతున్నట్టు వేడి నీళ్ళతో స్నానం చేసినప్పుడు ఏమవుతుందంటే, మన శరీరంలో ఉండే ఒక చిన్న ఆయిల్ ఏదైతే ఉంటుందో, అది ఎక్కువ ఆవిరైపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే, చూసినట్లయితే చలికాలం అందరికీ చర్మం అన్నది పగులుతుంటుంది. పొరపాటున వారికోస్ వెయిన్స్ ఉన్న పేషెంట్స్‌కి అలా పగిలినప్పుడు, ఆ పగులు కింద చిన్న రక్తనాళం ఉంటే, రక్తం అన్నది చిమ్మినట్టు బయట పడిపోతుంటుంది. అది వేడి నీళ్ళతో ఇంకా ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో, అందుకనేసి చలికాలంలో వారికోస్ వెయిన్స్ లక్షణాలు ఉన్న పేషెంట్స్ అందరూ కూడా వీలైనంత వరకు గోరువెచ్చని నీళ్ళు, ఇంకా అవకాశం ఉంటే చల్లటి నీళ్ళతోనే స్నానం చేసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ కంపల్సరీగా ఈ పొడి చర్మం ఉన్నవాళ్ళు, ముఖ్యంగా చలికాలంలో చర్మం పగిలినప్పుడు ఏంటంటే, ఇందాక చెప్పినట్టు రక్తం చిమ్మడానికి, అందులో కొంచెం దుమ్ము ధూళి కూర్చొని పుండ్లు పడేదానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో, ఈ చర్మం ఎవరెవరైతే డ్రై స్కిన్ గానీ, పగుళ్ళు గానీ వస్తాయో వాళ్ళు కంపల్సరీ మాయిశ్చరైజర్ అన్నది రాసుకోవాలి. కనీసం 2 పూటలు. కొంతమంది వాళ్ళ చర్మం చాలా త్వరగా పొడిబారిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు మూడో పూట కూడా రాసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ చర్మం మీద చిన్న పగులొచ్చి అందులో దుమ్మో, ధూళో లేదంటే చిన్న తేమ కూర్చున్నప్పుడు ఇన్ఫెక్షన్ గనక కూర్చుంటే అది పుండుగా మారే అవకాశం ఉంది. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నా సరే, ఎప్పుడన్నా సరే జరగకూడదు గానీ, ఇలా స్పాంటేనియస్‌గా బ్లీడింగ్ అయితే ఫస్ట్ థింగ్ కంగారు పడకండి. ఇమ్మీడియేట్‌గా దగ్గరలో ఏదైనా కొత్త కర్చీఫ్‌తోని ఎక్కడైతే రక్తం అన్నది బయటకు చిమ్ముతుందో అక్కడ కర్చీఫ్‌తో గట్టిగా కట్టేసి ఉంచి ఒక 20 నిమిషాల వరకు దాన్ని తీయొద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాని మీద పసుపు పెట్టడం గానీ, లేదంటే ఈ యాంటీసెప్టిక్ లోషన్లు పెట్టడం గానీ చేయకుండా కేవలం ఇలా కర్చీఫ్‌తో, కొత్త కర్చీఫ్‌తో నీట్‌గా కట్టేసి ఉంచి మీ దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని కలవండి. ఈ జాగ్రత్తలన్నీ కూడా చలికాలంలో వారికోస్ వెయిన్స్ లక్షణాలు ఉన్న ఏ స్టేజ్ పేషెంట్స్ అయినా సరే కంపల్సరీ తీసుకోవాలి. అండ్ ఇంకోటి, ట్రీట్మెంట్ అయిపోయాక కూడా చలికాలంలో ఈ పేషెంట్స్ అందరూ కూడా కంపల్సరీ జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఇట్లాంటి కాంప్లికేషన్స్, ముఖ్యంగా రక్తం చిమ్మడం గానీ, పుండు పడే అవకాశాలన్నీ కూడా బాగా తగ్గించుకోవచ్చు.